హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1/2 కప్పు కందిపప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అదే మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోని 3 వంతులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక మామిడికాయ ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ప్రెషర్ మొత్తం పోయాక మనకి పప్పు ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా. మరీ మెత్తగా కాకుండా పలుకుగా లేకుండా ఇలా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పప్పుకి పోపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఇలా చిన్నది తాలింపు పెట్టుకున్నది ఉంటే పెట్టుకోండి. పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పోపులు వేసుకోవాలి. అలాగే లైట్గా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది మామిడికాయ పప్పు కర్రీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.